నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమంటూ స్పష్టం. గుంటూరులో మంత్రి విడుదల రజనీ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు చీకటి పాలనను ప్రజలు మర్చిపోలేదంటూ ఎద్దేవా. విశాఖలో కల్తీ మద్యం తయారీ గుట్టురట్టు. ఒరిస్సా నుంచి విశాఖకు వచ్చిన జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖ జిల్లా ఆనందపురంలో నకిలీ కరెన్సీ పట్టివేత. 6 నిందితులతో పాటు పలు వస్తువుల స్వాధీనం. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తల్లా మార్చారని ఆరోపించారు. వైసీపీ గూండాలను జన సైనికులు గుండెబలంతో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు వలసలు పోతున్నారని, ఈ పరిస్థితి ఆగాలంటే పరిశ్రమలు రావాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. వైసీపీ గూండాలను జన సైనికులు గుండెబలంతో ఎదుర్కొన్నారన్నారు. జిల్లాలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు వలసలు పోతున్నారన్నారు. ఇదే గిద్దలూరులో జన సైనికుడు వెంకయ్య నాయుడు గారిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆ రోజు మీకు చెప్పా, ఈ ఎమ్మెల్యేని ఓడించకపోతే మాది జనసేనే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు. వైసీపీ ఎప్పుడు కూడా బెదిరింపులతోటి, భయంతో, గూండాగర్దీతోటి. గూండాలకు భయపడతారా మీరు? గూండాగర్దీకి భయపడతారా? ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటాం, రాయలసీమ వెనుకబాటుతనం అంటాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. కూటమి లక్ష్యం ఒకటే, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి తాలూకు లక్ష్యం. లా అండ్ ఆర్డర్ విషయం తీసుకుంటే వెంకయ్య నాయుడికి హక్కు లేదా? ఇక్కడ ఎమ్మెల్యే మా అడిగే హక్కు లేదా? కాలనీకి, నా రోడ్లకి, మా పంచాయతీలకి నీళ్లు రావట్లేదంటే కూర్చొని బెదిరించి చంపించేలా చేశారు. అతన్ని పోయి ఇంకొక ఎవరినో పట్టుకొచ్చారు. అన్నేరవి కావచ్చు, మన్నేరవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే ఎవ్వరు ఇంకొకసారి మనకి అందలం ఎక్కించామా మన భవిష్యత్తుని చంపేస్తారు. వైసీపీని గెలిపించాలనుకుంటున్నారా? ఓట్లు ఎలా అడుగుతాం? 2 చేతులెత్తి ఓట్లు అడుగుతాం, ప్రాధేయపడతాం. అంతేగాని వైఎస్ జగన్ లాగా సిద్ధం మీరు ఓటు వేయండి, ఓటు వేయాలి. మీరు ఎవరిని బెదిరిస్తున్నాం? బెదరటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది. నీ ఇంట్లో నువ్వు భయపెట్టుకో, నీ నియోజకవర్గంలో నువ్వు భయపెట్టుకో. దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండే 2009లో పార్టీ పెడితే నడపలేకపోతే దమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం. ఎలా నడపగలిగాను? మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన దమ్ము, మీరు గుండెల రోడ్ల మీదకి వచ్చి వెంకయ్య నాయుడు లాంటి దమ్మున్న జన సైనికులే జనసేన వెన్నెముకకి కొండంత బలం, కొండంత అండ. 5 సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గంలోనైనా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం జన సైనికులు తగ్గి, జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. పోయినసారి 153 స్థానాల్లో పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీసు వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది. వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈ దమ్మే, ఈ ధైర్యమే జగన్కి, వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి. జగన్ది అది కడుపు కాదు, కంబం చెరువు. అది ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు.
మంత్రులకి సరిపోదు. అలాంటి కంబం చెరువు ఎకరం కాదు, 2 కాదు, 6,000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి మనకి ప్రజలు రాగలరు. అంటే ఆలోచించాలి. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఏదో ఇచ్చేవాళ్ళగా, మన మీద ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్ళగా. మీరు చెప్పండి, డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన కండ కరిగించి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది. జగన్ ఏంటి ఇచ్చేది? జగన్ కథలేం చెప్తాడు? తను ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళంట. ఎవడు ఇచ్చేది, ఎవడు పుచ్చుకునేది? ఇది మన సొత్తు. ఇది జగన్తో ఒక సమస్య ఉంది. జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం, దోచేద్దాం అంటాం తప్ప భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది. నేను రైతు. చంద్రబాబు చీకటి పాలన ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజనీ తెలియజేశారు. గుంటూరు శ్యామలనగర్లోని మంత్రి విడదల రజనీ నివాసంలో 800 మందికి పైగా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ వృద్ధులంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదని చెప్పారు. వారికి పెన్షన్ల విషయంలో మొదటి నుండి మోసం చేస్తూ వచ్చిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో వారి కక్ష తీర్చుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ కాకుండా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మనం చూసినట్టయితే అక్క మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ బీజేపీ నుంచి కర్ణశ్రీ గారు, అలాగే మన గుంటూరు జిల్లాకు సంబంధించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి టీం కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అలీ గారు కావచ్చు, అలాగే రెల్లీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ముత్యం గారు కావచ్చు, అలాగే వాళ్ళు ఉన్నటువంటి మహిళా వింగ్కి సంబంధించినటువంటి సరస్వతి గారు కావచ్చు, రెల్లీ కమ్యూనిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరిగాయి. అలాగే మనం చూసినట్టయితే నలచెరువు నుంచి కూడా జాయినింగ్స్ జరిగినాయి. అట్ ది సేమ్ టైం మనము ఇందాక చూసినట్టయితే కొంతవరకు టీడీపీ జాయినింగ్స్, టీడీపీకి సంబంధించినటువంటి వార్డ్ ప్రెసిడెంట్ అనేది వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ జాయినింగ్స్ సంఖ్య అనేది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది చూస్తూ ఉన్నాము. దీన్ని కనుక మనము గమనించినట్టయితే మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతా ఉంది. ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, ఆయన నాయకత్వం మీద, ఆయన మాట మీద, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఉన్నటువంటి నమ్మకంతో చాలా పెద్ద ఎత్తున గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జాయినింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి వరవడి కొన్ని ఇంకా కూడా ముందు కూడా ఈ విధంగానే కంటిన్యూ అవ్వబోతా ఉంది. నేను మరి ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ మాటల్లో మీరు కూడా వింటున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగనన్న ఈ 5 సంవత్సరాల కాలంలో వారి పరిపాలన మేము దగ్గరగా చూసాము. వారు తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు, జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, వాటికి ఆకర్షితులమై ఇలాంటి పార్టీతో అసోసియేట్ అవ్వాలి, మాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో నమ్మదగినటువంటి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అడిగేసినటువంటి ఈరోజు వారందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను హోల్ హార్టెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ కావచ్చు, ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, జనంలో జగనన్న ప్రభుత్వం పట్ల, జగనన్న పాలన పట్ల ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది కలిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క నిండు ఆశీస్సులు మళ్ళా జగనన్న పాలనకి ఇచ్చి, ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ ఇచ్చి ఈ పాలనని కొనసాగాలి అనేటువంటి ఒక ఆకాంక్షని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేమంతా కూడా ఇదే కంటిన్యూ చేసి ముందుకు తీసుకువెళ్ళి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటున్నాం. హోమియోపతిలో ఉపయోగించే బెల్లడోనా అనే ద్రావణాన్ని వాడి విశాఖలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఒరిస్సా నుంచి విశాఖకు తరలివచ్చిన భార్యాభర్తలకు ఇది కుటీర పరిశ్రమగా మారింది. ఒక బెల్లడోనా సీసా నుండి 2 క్వార్టర్ల కల్తీ మద్యాన్ని తయారు చేయొచ్చని చెబుతున్నారు. బెల్లడోనా అనేది శక్తివంతమైన మెడిసిన్. హోమియోపతిలో మైగ్రేన్ లాంటి లక్షణాన్ని నియంత్రించేందుకు దీన్ని వాడతారు. అయితే అక్రమార్కులు దీనికి మరో 2 రకాల ద్రావణాలు కలిపి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన మద్యాన్ని కొంచెం తగినా కిక్కిస్తుంది, ఆ వెంటనే ఆరోగ్యం పాడవుతుంది. ఇలా అక్రమంగా తయారు చేసిన 775 మద్యం బాటిళ్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తిలోని ఓ అపార్ట్మెంట్ లో జరుగుతున్న ఈ దందాలో శిరీషను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాటిని విక్రయిస్తున్న ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆవిడ ఇంట్లో
కొన్ని బాటిల్స్ దొరికాయి. ఆ బాటిల్స్ అన్ని కూడా స్పూరియస్ లిక్కర్ అని తెలిసిన సమాచారం మీద మళ్ళీ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సమాచారం మీద కొత్త వలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన వేరియస్ డిస్ట్రిక్ట్స్ కి సప్లై చేస్తున్నాం. స్పూరియస్ లిక్కర్ అంటే ఇది బెల్లడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి. ఈ బెల్లడోనా డ్రగ్ లో దీంట్లో 90% దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో 2 బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో 90% ఆల్కహాల్, 10% బెల్లడోనా డ్రగ్, హోమియోపతిక్ డ్రగ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ దిస్. 10% మాత్రమే డ్రగ్, 90% ఏముంది, ఆల్కహాల్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు. ఎట్లా డిఫరెంట్ స్టెర్లింగ్, రిజర్వ్ అని చెప్పి తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్. సో ఈ రోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ 677 స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ 200, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ 40, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ 230 బాటిల్స్, 230 ఫేక్ లేబుల్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏదైతే సీజ్ అయిందో అది 665. టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్డ్ ఇస్ 1065. నిందితుల మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత ఎక్సైజ్ యాక్ట్ లో కూడా వీళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అంతా కూడా మీ ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు ఇది తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అన్ని లేబుల్ గీబుల్ అన్ని కూడా ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి తెలియదు, కలర్ గిలర్ అంతా కూడా ఇట్ లుక్స్ లైక్ ఒరిజినల్ దిస్ థింగ్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పూరియస్. సో ఇది ఎక్కువ మాత్రలో దీన్ని తీసేసుకుంటే దీంట్లో చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే బెల్లడోనా ఈజ్ వెరీ టాక్సిక్. ఆ బెల్లడోనా తీసుకునే దాంతో కూడా హోమియోపతి డాక్టర్స్ ని కనుక్కున్నాము, వాళ్ళు ఒక డ్రాపే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలా? వాళ్ళు ఇచ్చే మందు ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో అది ఓన్లీ ఒక డ్రాప్ ఇస్తారు. బట్ మన వాళ్ళు ఎవరైనా బెల్ట్ షాప్స్ లో ఇది కొని తినేసారంటే అది చాలా ప్రమాదకరమైన డోస్ ఇది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిలియర్ ఏమంటారు, రెస్పిరేటరీ ఫెయిలియర్ జరగవచ్చు అండ్ హార్ట్ కూడా స్టాప్ కావచ్చు. సో ఇటువంటి కార్డియాక్ అరెస్ట్ అండ్ రెస్పిరేటరీ ఫెయిలియర్ దీనివల్ల జరగవచ్చు. అందుకే ఇది ఒక పెద్ద ప్రమాదాన్ని మా ఎస్సీబీ టీం అందరూ కూడా కలిసి నివారించడం జరిగింది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ది ఎస్సీబీ టీమ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.